ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెల్సాని శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని ఎవరు గెలిపించారు, ఆప్ని ఎవరు ఓడించారు, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? స్పష్టంగా చెప్పాలంటే పాలకు పాలుగా నీళ్ళకు నీళ్ళగా చెప్పాలనుకుంటే అందులో డెఫినెట్గా బీజేపీ తన రాజకీయాన్ని అద్భుతంగా ప్రయోగించింది. 2000 అంటే మనం గత ఎన్నికల్లో గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే షాక్ తగ్గుతుంది. ఎన్నికల్లో మీరు రిజల్ట్స్ చూస్తాయని అమిత్ షా గారు మాట్లాడారు 11వ తారీఖు నుంచి ఇదే టైంకి. కానీ షాక్ వాళ్ళకే తగ్గింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు బేసిక్గా వర్కౌట్ చేశారు. నేను ఏంటంటే ఆ విధానాలను మనం వ్యతిరేకించినా సరే ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు ఆ పార్టీ దగ్గర నుంచి. ఎప్పుడైతే రాయలసీమలో ఫ్యాక్షన్ లీడర్ని దెబ్బతీయాలంటే ఫ్యాక్షన్స్ చేంజ్ చేస్తారంటే ముందర చుట్టుపక్కల ఉన్న ఆర్థిక వాళ్ళని ఆర్థిక సపోర్ట్ని అలాగే అంటే చీని తోటలు నరికేస్తారు. వాళ్ళ ముందు నాయకుడి జోలికి వెళ్ళడం, తనకు సపోర్ట్కుని ఒక్కొక్కరిని 5 డబ్బులు పెట్టి ఉసుకొచ్చుకుంటే అది చేసేయటం. ఈ సిస్టమ్ బాగా ఫాలో అవుతారు. ఈ సిస్టమ్ బాగా ఫాలో అయినట్టున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఆయన ఉన్నారో ఆ రోజే ఆవిడతో పాటు కిరణ్ బేడి గారు లాక్కున్నారు, పారాషూట్ దింపేస్తారు, గవర్నర్ చేశారు, పంపించారు. అనేక మందిని వరుసగా మన కూడా దాదాపు 22 మంది లీడర్స్ని వరుసగా లాక్కోవడం జరిగింది. ఆ పార్టీ నుంచి బెదిరించారు. మిగతా అంగాలు ఉన్నాయి కదా, అన్ని కేంద్రం మన చేతిలో అన్ని ప్రయోగించారు. ఈ విధంగా జరుగుతుంటే దీంతో పాటు అంటే వాళ్ళ అద్భుతంగా బాగా పనిచేసింది ఏంటంటే అటు సైడ్ నుంచి మిగతా ఈ లోపల తర్వాత మాట్లాడుతున్నాం. ఢిల్లీలో మొత్తం అప్ టు 70%, 67-70% వేతన జీవులు ఉన్నారు. అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ మిగతా ఐటీ పేస్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో సామాన్యులు ఎవరు గడపాలన్నా కనీసం 50-60-70 వేలు జీతం ఉండాలండి. దూరంగా కూర్చుని ఇంటికి 30,000 అయిపోతుంది. మీకు అర్థమైంది. మిగతా ఏదైనా కనీసం అంటే వాళ్ళకి ఒక 70,000 జీతం వస్తే ఢిల్లీలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ మధ్యన ఉండే వ్యవహారం అన్నమాట. లోయర్ మిడిల్ క్లాస్ ఇంకా కింద బిలో మిడిల్ క్లాస్, ఆ కింద సామాన్యులు, బిలో పావర్టీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ నిన్న 12,75,000 ఎంప్లాయీస్కి మిగతా 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. అద్భుతంగా అదే ₹1,00,000 సేవ్ అయిపోయింది అనేది అద్భుతంగా. ₹1,00,000 ఇంటింటికి అంటే ప్రతి కుటుంబానికి ఇచ్చినట్టే 70% మందిలో కనీసం మిగతా వాళ్ళకి చేస్తే కనీసం 34%. దాంతోపాటు ప్రతి పండగకి ముఖ్యమైన పండుగలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీ. దాంతోపాటు అనేక పథకాలు అంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రాలు ఉపయోగించాలో అక్కడ ఉపయోగించారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల కమిషన్ వారి జేబులో ఉందని మనం చాలాసార్లు ఆరోపణ చూసి ఎలా జరిగిందో ఇది ఒక పని చేసింది. ఈవీఎంఎల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఆరోపిస్తున్నారు. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ అండి. అది ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. అందువలన ఇవన్నీ బీజేపీ అద్భుతంగా చేసుకుని కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే డెమాలిషింగ్ ద క్యారెక్టర్. కేజ్రీవాల్ గారు నెగ్గింది క్యారెక్టర్ మీద. ఆ క్యారెక్టర్ డిమాలిష్ చేయడానికి మహాలను వాడుకున్నారు. ఇల్లు 7 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ 7 కోట్లు పెట్టుకుని ముఖ్యమంత్రి ఇల్లు పర్వాలేదండి. అది ఆశీష్ మహల్ దాన్ని తీసుకెళ్ళి 33-34 కోట్లు తీసుకెళ్లారంటే ఆమ్ ఆద్మీ అంత ఎందుకుంటాడు అనేది వస్తుంది. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి గెస్ట్లు వస్తారు, డిఫరెంట్ ఇష్యూ. ఆయన చూసుకోవాలి. అబ్సల్యూట్గా దాంతో అవసరం లేదు. పక్కన వాళ్ళు ఉంటారు, దిక్మాల అడ్వైజర్ ఉంటారు, అది వెళ్ళిపోయింది. సరే, ఎందుకు ఆయన ఉండలేదు? విచిత్రం ఏంటంటే ఆయన ఉండలేదు. తర్వాత ఆశీష్ గారిని ఆవిడ మహిళా ముఖ్యమంత్రి వస్తే సామాన్ తీసుకుని బయట ఇస్తారు. ఇవన్నీ కూడా ఏం చేశారంటే వెరీ క్లియర్గా అవినీతి. ఇది స్వయం కృతాపరాధం. ఎందుకంటే పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అంటే వీళ్ళందరూ సత్యహరి చంద్రుల బీజేపీ వాళ్ళు 8,000 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూ. దొరికినవాడు దొంగ లెక్కన. వీళ్ళు ఏం చేసినా పాపాన్ని 30 లక్షల నుంచి నేను నా దగ్గర ఆధారాలు దొరకలేదు, 30 లక్షలు ఎవరు ఇమ్మన్నానని ఎవరు చెప్తే అరెస్ట్ చేస్తే నేనే మోడీ గారికి ఇచ్చానని చెప్తాను, 100 కోట్లు ఇస్తాను, కోర్టులో వెళ్ళాడు కదా. ఇవన్నీ కాదు. ఇది చాలా క్లవర్గా వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ స్వయం కృతాపరాధం కూడా ఉంది. నేను తప్పట్లేదు. వీళ్ళు ఒక్కడే అదైపోయింది. లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రజలు నమ్మారు. లిక్కర్ రేట్లు ప్రీమియం అయిపోయింది. ఏపీలో జరిగింది చూసాను మనం. అలాగే అది ఇన్ఫ్యాక్ట్ అంటే నేనే న్యాయ నేతలు కాదు కానీ కనపడతా ఉంది. ఆవిడ ఎందుకు జరిగిందో చూశారు మీరు. ఇద్దరు అపూర్వులు మారిపోయారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఉన్న మాగంటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారి అల్లుడు గారి బ్రదర్, ఇద్దరు కూడా అపూర్వులు మారిపోయారు. కేసీఆర్ గారి కుమార్తె ఆయన కేజ్రీవాల్ గారిని టార్గెట్ చేశారు, ఇద్దరు వెళ్ళిపోయారు జైలుకి. ఒక షాట్ 2 బయటలాగా అయిపోయింది. తర్వాత వెనకాల వేసుకొచ్చి మనీష్ సిసోడియా గారు వెరీ ఒక హార్డ్ వర్కర్. కేజ్రీవాల్ గారు దేశాలు తిరుగుతా ఉన్నారు.
మేధాతిగా పనిచేసే వ్యక్తి అండి ఆయన, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వాళ్ళ స్కూల్స్ని ప్రపంచంలో అనేక దేశాలు వచ్చి ఢిల్లీ స్కూల్స్ని చూస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ అంటే ట్రబుల్ షూటర్ కూడా ఆయన ముందు వేసేసారు, సంవత్సరాల పాటు జైలు పడేశారు. చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఫ్యాక్షన్ లీడర్స్ చేసుకుంటారు చూసారు, అద్భుతంగా చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళు కూడా చేసిన పొరపాటు అని చెప్పాను కదండి. వాళ్ళ స్వయంకృతాపరాధంతో పాటు వీళ్ళు క్రియేట్ చేసిన దానికి వాళ్ళు దాంట్లో లోనైపోయింది. నిరంతర సంఘర్షణ పెట్టుకుంది ఆయన కాదు, కేంద్ర ప్రభుత్వం పెద్దానికి అడ్డంకులు క్రియేట్ చేయడం, అబ్బాయి ఫైట్ చేస్తున్నట్టు గొడవ ఎందుకు అనుకుంటాం, ఇవన్నీ కూడా పనిచేసి అక్కడగా 3 చెప్పుకోవాలంటే ఆయన వచ్చినప్పుడు ఫ్లైఓవర్స్ 636 కోట్లు అంత అయితే 440 సబ్జెక్టు కలిసి 450 కోట్లు కంప్లీట్ చేయించారు. రోడ్లు అన్నీ చక్కగా ఉండేవి, అంతా బాగుండేది. ఎక్కడ డ్రెస్ ఇప్పుడు కూడా నేను 10 ఏళ్ళ నుంచి చాలా రెగ్యులర్గా ఢిల్లీ 10 ఏళ్ళ నుంచి ముందు కూడా చూస్తుంటేనండి, ఇనీషియల్గా వచ్చింది ఇప్పుడు కనపట్లేదు. ఎక్కడో చోట పని జరుగుతుంది, డస్ట్ పెరుగుతుంది, వేస్ట్ వాటర్ వస్తుంది, బిల్డింగ్స్ పర్మిషన్స్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం, ఇవన్నీ అనేకం వాళ్ళు డెబ్యూస్ పట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఏదైతే ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ఉందో అది కూడా కొంచెం పూర్వం ఎక్సలెంట్గా ఉండే తగ్గిందని ఆరోపణ. విచిత్రం ఏంటంటే ఢిల్లీలో మున్సిపాలిటీ అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మరి హోమ్ మినిస్ట్రీ ఈ రెండు ఉండవు. ఈ రెండు మోడీ గారి చేతిలో ఉంటాయి, అమిత్ షా గారి చేతిలో. పాండిచ్చేరి ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రాలు కాదండి. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అంటే మన మున్సిపల్ మినిస్ట్రీ కానీ పర్మిషన్ ఇవన్నీ కూడా. అందుకే లేకపోతే వీళ్ళు ఎవరు ఆ ముఖ్యమంత్రి బయట చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్, దాంట్లో కనీసం యాంటీ కరప్షన్ కూడా ఉండడం అనేక మినిమం కొన్ని అంశాలు ఉంటాయి, అది కూడా తీసేసి రాజ్యాంగ సవరణ చేస్తే గొర్రెలాగానే ఇంకో ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి మాత్రం పలికారు. అంటే ఢిల్లీలో నామవాస్తం చేశారు. అందువల్ల దీంతో పాటు ఎంసీడీ ఎన్నికల్లో కూడా ఫస్ట్ టైం నెగ్గింది మొన్న. అంతకుముందు 2 సార్లు బీజేపీ నెగ్గిందండి. మొన్న వీళ్ళు నెగ్గటం వల్ల వాళ్ళు డైరెక్ట్గా కౌన్సిలర్ డెలివరీ చేయలేకపోయారు ఓట్స్. ఎందుకంటే పైనుంచి ఈ నేపథ్యం అన్నింటి కూడా ఉంచుకుని ఆయన కూడా అతిగా విషయం ఇచ్చేస్తున్నారు. వేరే చెప్పచ్చు, హర్యానాకు వచ్చిన నీళ్ళనే తిరిగి తీసుకున్నప్పుడు యమునా నది నీళ్ళం నిజంగా అత్యంత భయంకరంగా వస్తుంది. వీళ్ళు వెళ్ళి షో చేయడం, నీళ్ళు తాగినట్టు తాగమని ఆ నీళ్ళైనా అత్యంత యమునా నది ఢిల్లీలో వదిలేటప్పటికి అత్యంత కాలుష్యకారకంగా మనిషికి యాసిడ్ నొరగొచ్చేసి నీరు ఆ నీరే పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎత్తిన మోహన్ కొట్టిపోయాడు మోడీ గారు ఆ మట్టి ఒకటి సరే పక్కన పెడదాం. అందువల్ల ఇవన్నీ పొల్యూషన్ బాగా పెరిగిపోయిందండి. ఇది కూడా బాగా నిజంగా 3 మంత్స్ అయితే 2 మంత్స్ అయితే నరకమేనండి అసలు. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఆ పొల్యూషన్ కారణం ఏంటంటే ఒకటి ఢిల్లీలో ఉన్న ఇది, దానికి ఆల్రెడీ సిఎన్జికి చాలా మార్చారు, మిగతాన్ని బేస్ సంఖ్య సరి సంఖ్య కార్లు కావాలని పెట్టారు. ఎప్పుడో వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కార్లు పెరిగిపోతున్నారు. దీనికి తోడు పక్కనున్న హర్యానా రాష్ట్రం బీజేపీ పాలన ఉంది 10 సంవత్సరాల నుంచి. ఆ హర్యానా రాష్ట్రం చుట్టుపక్కల ఉంది, అక్కడ గడ్డి కాలుస్తారు, ఈ వేస్ట్ అదంతా ఢిల్లీ కావాలనుకుంటుంది. అది పాలన ఉంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ జనాలకు ఏం కావాలి, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయలేదు ఈ ప్రభుత్వం. మొహలా క్లినిక్లు పనిచేసింది కానీ ఓల్డ్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ కారణాలు స్వయంకృతాపరాధంతో పాటు డెఫినెట్గా బీజేపీ అద్భుతంగా చేసింది. అందువల్ల కాంగ్రెస్ వచ్చేసి కలిస్తే విజయం సాధించింది అనుకోండి. కాంగ్రెస్తో కలిస్తే ఒక 2-3% కలుస్తుంది. కానీ సిక్కులు వ్యతిరేకంగా ఉన్నారు. పంజాబ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో కాంగ్రెస్ కలిస్తే వచ్చిందని అనుకోను, ఏదో 14 సీట్లు వచ్చేసినట్టే మైనస్ కూడా ఉంటాయి. బట్ 43% దాదాపు ఓట్లు వచ్చింది, 47% బీజేపీకి వచ్చింది. విచిత్రం ఏంటంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 55% ఓట్లు వచ్చింది. ఇది ఎవరో చెప్పరు మీడియా. ఏ మీడియా చెప్పింది చెప్పండి నందు గారు, ఏ మీడియా చెప్పింది చెప్పండి. బీజేపీకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకుముందు కూడా 7 సీట్లు గెలుచుకుని 54-50% ఓటు వచ్చింది. ఇప్పుడు 47 వచ్చింది. అంటే మన పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 7-8% తగ్గిపోయింది ఓట్లు. మీకు అర్థమైంది కదండి, ఆఫ్ పెరిగింది. అందువల్ల దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓటింగ్ గెలిపోవడం మామూలే, బట్ ఇది అక్కడ ఇంపాక్ట్, దేశం మీద ఇంపాక్ట్ ఉంటుందండి. సరే, చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చే ముందాక మనం డిస్కషన్ ముందు అది కూడా అన్నారు. ఎందుకు వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు అడిగితే వెళ్ళి ఉంటారు. కానీ బిలో ద బెట్ దిగజారు రాజకీయాల్లో భాగం అయిపోతున్నారు. ఈయన భాగం చేస్తున్నారు కదా, భాగం చేసేస్తున్నారు. ఈయన అడగానే ఆయన రావటం, కేజ్రీవాల్ గారు ఆయన పంజాబ్ కడకుండా ఇంకో రాష్ట్రం ఎన్నికలు పోతాను చేసిన ఆంధ్రప్రదేశ్కి హోదా అనటం, ఇలా తెలుగుదేశం అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చి నిలబడ్డాడు మనిషి, ముఖ్యమంత్రిగా ఉంది. ఒక సీట్ ఇవ్వమంటే పోతే రాము గారికి ఇంకోటి ఇవ్వకపోయినా సరే మీరు రావాలని చంద్రబాబు నాయుడు గారు అడగగానే వచ్చి ముఖ్యమంత్రి కొన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసి పెట్టారు చంద్రబాబు గారికి.
అట్లాంటి వ్యక్తిని బిలో ద బెల్ట్ ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఏమన్నా గుర్తుంచుకోండి, తప్పులు చేయలేదని నేను అన్నాను. కానీ ఆయన ఐఆర్ఎస్, వాళ్ళ భార్య ఐఆర్ఎస్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా చేసి వారంటీ రిటైర్మెంట్ చేశారు. ఆ ఇంట్లో 3 ఐఐటీస్ ఉన్నారు, వాళ్ళకు మీరు ఎలా సంబంధం పెట్టాలి? తప్పులు చేయలేదని నేను అన్నాను. కానీ అంత బిలో ద బెల్ట్ అంత దిగజారిపోయి విమర్శన చేయాల్సిన అవసరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు లేదు. ఆయన నిజంగా ఉండదు బీజేపీని ప్రీచ్ చేసుకోవడం కోసం. మిగతా జగన్ గారికి సంబంధం ఏంటండి? బట్ ఇంపాక్ట్ మాత్రం దేశ రాజకీయాల మీద కొంచెం ఉంటుంది. ఈ కంట్లో నలిసేదే అది మొదల రోజు ఢిల్లీలో తిరుగుతారు కదా మోడీ గారు, కనపడగానే ఆయన కేజ్రీవాల్ గారి బొమ్మ కనపడతా ఉంటుంది, ఇరిటేషను. అందుకని ఈసారి హిందుత్వం వాడలేదండి. అక్కడ హిందుత్వం వాళ్ళు కాపరేట్గా భావిస్తారు కదా, మనం గొప్పగా భావించి ఆధ్యాత్మికంగా హిందూ నిజాన్ని వాళ్ళు రాజకీయాల కోసం వాడుతున్నారు. పైగా అగర్వాల్ గారి మార్వాడి ఈ క్లాస్ టైం మాట్లాడారు, అరవింద్ కేజ్రీవాల్ అగర్వాల్ అని చెప్పి క్లాస్ టైం మాట్లాడారు, బాహర్వాల్ ఇవన్నీ మాట్లాడారు. ఓన్లీ క్యారెక్టర్ డిమాలిష్ చేయటం, ఎదురు దాడి చేయటం, జనాల్ని అన్ని పెడతాం, ఉచితాలు పెట్టడం అద్భుతం చేసుకున్నారు. చూడాలి.